అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 29వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన. వృశ్చిక రాశి వారికి సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, చేపట్టినటువంటి వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన, వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన, ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకూలత ఏర్పడుతుంది. వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగున, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగున, దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున, ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సంతాన విద్యా విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన, ఉద్యోగమున ఉన్నత పదవులు ఏర్పడిన, ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో సోదరుల సహాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందిన, ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగ నూతన ప్రోత్సాహకాలు అందిన, బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి బంధువుల నుంచి శుభవార్తలు అందిన, ఉద్యోగమున అధికారుల ప్రశంసలు ఏర్పడిన, వ్యాపారం లాభసాటిగా సాగనం, ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందిన, శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందుల తెలుగున, అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు. మిత్రులతో జాగ్రత్త వహిస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో కీలక విషయాలను చర్చిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా సత్ఫలితాలను సాధిస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటారు. కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ప్రారంభించినటువంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. అందరినీ కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అదేవిధంగా శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగుతారు. సత్ఫలితాలను అందుకుంటారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మనోధైర్యంతో చేసే పనులు సఫలమవడం. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన మీ యొక్క విలువ పెరుగుతుంది. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచెయ్యనియ్యవద్దు. ప్రారంభించినటువంటి పనిలో మీరు ఆశించినటువంటి దానికన్నా పురోగతిని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. అనుకూలత ఏర్పడుతుంది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారికి శివనామస్మరణ చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగును. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.